హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇది పూర్వకాలంలో ఎక్కడైనా ఒక శవం కనిపిస్తే రాబందులు, గద్దలు వచ్చి వాలేయంట క్షణాల్లో. కానీ ఇప్పుడు ఆ రాబందులు లేవు. ఆ రాబందుల ప్లేస్‌ని, ఆ గద్దల ప్లేస్‌ని వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు తీసుకున్నట్టు అనిపిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక శవం కనిపిస్తే పరిగెత్తుకుంటూ వస్తున్నారు వైసీపీ నాయకులు, జగన్ రెడ్డి. ఒక శవం అంటే ఒక కుటుంబంలో ఒక విషాదం. ఒక కుటుంబంలో విషాదాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు జగన్ రెడ్డి. ఎక్కడ ఎవరైనా చనిపోతారా, ఎక్కడొచ్చి శవ రాజకీయాలు చేద్దామని చూస్తున్నారు. అంటే శవ రాజకీయాలకి వైసీపీ పార్టీ అనేది పేటెంట్ రైట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. కనీసం మీరు ఎలాంటి వ్యక్తుల్ని పరామర్శిస్తున్నారు జగన్ రెడ్డి? ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. జగన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన దగ్గర నుంచి ఎటువంటి వ్యక్తుల్ని పరామర్శించాడు? తెనాలిలో గంజాయి బ్యాచి కొంత అక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాలను భయభ్రాంతులు చేస్తుంటే, దారి దోపిడీలు, దొంగతనాలు చేస్తుంటే అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళని శిక్షిస్తే ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళాడు ఎవరు? వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి. వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకుని చనిపోతే ఆ రౌడీ షీటర్ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్ రెడ్డి. మొన్న విజయవాడలో ఒక రౌడీ షీటరు, వాడి మీద కనీసం 20 కేసులు ఉన్నాయి, వాడు మిస్ అయ్యాడు, చనిపోయాడో తెలియదు, వాడిని సమర్థిస్తూ నాడు చిన్నపిల్లడు 23 సంవత్సరాలు ఉంటాయి, 4 కేసులు ఉన్నాయేమో, అంత మాత్రం వాడిని చేస్తారా అని వాడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. వాడు ఎంతోమందిని చంపేశాడు, ఎంతమంది అక్కడ ఆడవాళ్ళని హింసించాడు, వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? వైసీపీ నాయకుడు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన సిదిరి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్తో ఒక వ్యక్తిని చంపేశాడు. బాధితులు ఎవరైనా ఏం చేస్తారు? బైక్ కింద పడ్డ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళి అతనికి ట్రీట్మెంట్ చేపిస్తారు. అది ఏమి లేకుండా ఈ సిదిరి అప్పలరాజు వైసీపీ నాయకుడు ఏం చేశాడు? వాళ్ళ కొడుకుని తప్పించడం కోసం ఎవరో ఒక నాయకుడు డబ్బులు ఇచ్చి ఆ కేసును వాళ్ళ మీద వేసుకునేలా చేశారు. ఫైనల్గా సీసీ ఫుటేజ్లు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఏంటి? సిదిరి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్లో ఒక వ్యక్తిని చంపేశాడని తెలిసి అతని మీద కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. దీన్ని కూడా రాజకీయాన్ని వాడుకునే జగన్ రెడ్డి వచ్చేసి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? ఏదో 18 సంవత్సరాలు చిన్నపిల్లడు, ఏదో యాక్సిడెంట్ చేస్తే ఒక మనిషిని చంపేస్తే అని మాత్రం మీరు కేసు పెడతారా, అతను అరెస్ట్ చేస్తారంటారు. అంటే ఒక వ్యక్తిని చంపేసిన వ్యక్తిని కేసు పెట్టకుండా అతన్ని సన్మానించాలా జగన్ రెడ్డి? మీరు జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, మీకు ఇలాంటి సలహాలు ఎవరైనా ఇస్తారా? మీకే వస్తాయి ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు? మర్డర్లో మానభంగాలు చేసిన వాళ్ళు కేసు పెట్టకూడదు, వాళ్ళని సన్మానించాలా? మీ పార్టీ సిద్ధాంతం ఇదా? అదే శవ రాజకీయాలకి ఎంతకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా, భారతదేశంలో కూడా మీలాగా శవ రాజకీయాలు ఇంకెవరో చేయరేమో. పేటెంట్ రైట్ మీదే శవ రాజకీయాలకి. మీకు బాధ్యత ఉంటే, మీరు ఒక మంచి నాయకుడు అయితే మీరు ఏం చేయాలి? మీ పార్టీ నాయకుడు వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఎంతో విషాదం ఉండదు. మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి మీరేమైనా ఆర్థిక సాయం చేస్తే అప్పుడు మీరు గొప్ప నాయకుడు, బాధ్యతగా ఇలా ప్రతిపక్ష నాయకుడు అనిపించుకుంటారు. అదేమీ లేకుండా చనిపోయిన కుటుంబాన్ని పట్టించుకోకుండా మీ నాయకుడి కొడుకు ఒకరిని చంపేస్తే అది ఈరోజు చంపేసిన వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతారా? ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందో చూడండి. అంటే వైసీపీ నాయకులు వాళ్ళు మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా, నేరాలు చేసినా, ఘోరాలు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు. వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు ఏదో శుద్ధపోసలు, వాళ్ళ అమాయకులు, వాళ్ళ చిన్నపిల్లలు. చూడండి, వైసీపీ పార్టీని జగన్ రెడ్డి అభిమానించే వాళ్ళు ఒకసారి ఆలోచించండి, ఎలాంటి వ్యక్తో ఇతను జగన్ రెడ్డి అనే వ్యక్తి, ఎలాంటి పార్టీ వైసీపీ పార్టీ అనేది. చంపేసిన వ్యక్తులు మీద కేసులు పెట్టకూడదంట. ఇతను వెళ్ళి చంపేసిన వ్యక్తులను సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు, రౌడీ షీటర్లను సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు, గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. కానీ అన్యాయం జరిగిన వాళ్ళు మాత్రం వాళ్ళకి అండగా నిలబడ్డావు. మీకు నిజంగా మీరు బాధ్యతల రాజకీయ నాయకుడు అయితే, మీకు ప్రతిపక్ష నాయకుడు అనిపించుకుంటే, ప్రభుత్వం ఎవరికైనా అన్యాయం చేస్తే వాళ్ళ తరపున వెళ్ళి మాట్లాడండి, తప్పులేదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే, ఏదైనా అవినీతి చేస్తే వాళ్ళని ప్రశ్నించండి, ఎదిరించండి, తప్పులేదు. అంతేగాని ఇలా రౌడీల్ని, ఎదవలను సపోర్ట్ చేస్తూ మీరు ఏ మెసేజీలు చూస్తున్నారు? ఇదే మీ పార్టీ సిద్ధాంతం? మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? మీరు అధికారం ఉన్నప్పుడు ఎలాంటి చెత్త పనులు చేశారు ప్రజలందరూ చూశారు కాబట్టి మీకు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి మూల కూర్చోబెట్టారు.
అయినా కూడా ఇంకా మీరు మారకుండా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ అదే చెత్త రాజకీయాలు, అదే శవ రాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ నాశనం చేయాలని చూస్తున్నారా? వైసీపీ పార్టీని, వైసీపీ నాయకుల్ని జగన్ రెడ్డి అభిమానించే వాళ్ళు కొంచెం మారతారని ఆశిస్తున్నాను. జై హింద్.